హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో స్పైసీగా మంచి ఫ్లేవర్తో ఉండేటువంటి కరివేపాకు కోడిగుడ్డు వేపుడిని చూపించబోతున్నానండి. రెసిపీ చాలా సింపుల్గా చేసేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయవచ్చు. ఒక పక్కనే గుడ్లను ఉడికిస్తూనే మరో పక్కన గుడ్లు వేపేయవచ్చు. మరో పక్కన మసాలాని ప్రిపేర్ చేసి వేపుడిని మొదలు పెట్టేవచ్చు. వేపుడు సగంలో ఉండగానే గుడ్లు అనేవి ఉడికిపోతాయి కూడా. ఇలా క్విక్గా 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేసినా ఈ టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీకెండ్లో సింపుల్గా క్విక్గా నాన్ వెజ్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ కరివేపాకు గుడ్డు వేపుడిని ట్రై చేయండి. ఈ కరివేపాకు గుడ్డు వేపుడిని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడికించడానికి ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని దానిలో 4 గుడ్లను తీసుకొని ఉడికించుకుంటున్నాను. మీకు కావాలంటే 5 గుడ్లనైనా లేదా 6 గుడ్లనైనా తీసుకొని ఉడికించవచ్చు. అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ని తీసుకొని ఉడికించండి. 10-15 నిమిషాలు ఉడికించాము అంటే గుడ్లు అనేవి బాగా ఉడికిపోతాయి. గుడ్లు ఉడికేలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 8-9 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ పలుకులని, అలాగే 4-5 లవంగాలని, 2-3 యాలకులని, 2-3 దాల్చిన చెక్క ముక్కల్ని, 5-6 మిరియాలని, 2 ఎండుమిరపకాయలని, 1 టేబుల్ స్పూన్ గసగసాలని, కొంచెం జాజి పువ్వుని, ఇలా వీటన్నిటిని తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మిర్చి పొంగిపోతే ఇవన్నీ ఫ్రై అయిపోయినట్లే. కొంచెం మసాలాన్ని వెచ్చబెడితే చాలు. కానీ అలా అని మసాలాలన్నీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా చేయడం వలన చేదుగా అయిపోతాయి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి గుప్పెడు కరివేపాకుల్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకులో ఉండే చెమ్మ అనేది ఆరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేశాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటితో పాటుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలని కూడా తీసుకొని వీటన్నిటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా మనం ముందుగా ఉడికించి తొక్కలు తీసిన గుడ్లను తీసుకొని నేను చూపించే విధంగా గుడ్లకు ఘాట్లు పెట్టుకొని తీసుకుందాం. గుడ్లని పైన ఫ్రై చేసుకుంటూ తీసుకుందాం. గుడ్లు అనేవి ఇలా కలర్ మారాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలిన ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే అందులోనే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2-3 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లి అనేది కొంచెం మగ్గే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యేలాగా గుడ్లని కట్ చేసుకొని తీసుకుందాం. ఇక్కడ నేను చూపించే విధంగా గుడ్లని 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేశాక వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని, అలాగే మసాలా ఉంది కదా వాటిని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, ఇలా వీటిని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా వీటన్నిటిని ఫ్రై చేశాక ఇందులోకి మనం కట్ చేసుకున్న గుడ్లను తీసుకొని కలుపుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసాము అంటే గుడ్డు కరివేపాకు కోడిగుడ్డు కారం రెసిపీ అనేది తయారైపోయింది.
అన్నం, చపాతీ, రోటీ ఇలా ఇందులో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీతో తీసుకున్నప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, ఎండుమిర్చిని తక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.